హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్ ఛానల్లో ఏ వీడియో చేసినా కానీ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కొంతమంది అయితే అడుగుతారు వెయిటింగ్ ఫర్ డిఫెండర్ ఇన్ యువర్ ఛానల్ అని చెప్పేసి. ఫైనల్గా మన ఛానల్లోకి డిఫెండర్ అయితే వచ్చేసింది. ఇది డిఫెండర్. చాలా మంది ఇండియన్స్ కి ఫేవరెట్ వెహికల్. ఆఫ్ రోడింగ్కి వెళ్ళాలనుకుంటే ఆఫ్ రోడింగ్ వెహికల్ తీసుకోవాలనుకున్నా కానీ ఈ వెహికల్ ఎక్కువ చూస్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి స్టైల్ కోసం కూడా చూస్ చేసుకుంటుంటారు. బిల్డప్ కోసం కూడా డిఫెండర్ అయితే చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. అండ్ దీని రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దీని అయితే అందరూ తిరిగి చూస్తూ ఉంటారు. ఎక్కువ డిఫెండర్ కలర్స్ బ్లాక్ కలర్ పాపులర్, దాని తర్వాత ఈ కలర్, ఇది లైట్ గ్రీన్ కలర్ టైప్ లో ఉంటుంది. ఇది కూడా పాపులర్ కలర్. అండ్ ఇది మీకు చాలా ఇంజన్ ఆప్షన్స్ లో వస్తుంది. అవన్నీ మనం డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిఫెండర్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఫస్ట్ ఫ్రంట్ చూడొచ్చు. ఫ్రంట్ లుక్, ఫ్రంటే దీనికి అందం చూడొచ్చు. ఫ్రంట్ మీకు ల్యాండ్ రోవర్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది, డిఫెండర్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కనిపిస్తున్నాయి, ఫాగ్ ల్యాంప్స్ కానీ. ఈ గ్రిల్ చూడొచ్చు. ఈ గ్రిల్ ఒక లుక్ తీసుకొస్తుంది దీనికి. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. దీనిలో మీకు 360 డిగ్రీ కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చారు అనుకోండి, సైడ్స్ టైర్స్ 255/60 R20 ఎలాయ్ వీల్స్. అండ్ దీనికి ఎక్స్ట్రా చాలా ఫిట్టింగ్స్ అయితే చేపించారు వీళ్ళు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసారు అనుకోండి, స్టోరేజ్ బాక్స్ ఒకటి ఉంటుంది. అండ్ అటు సైడ్ వచ్చేసరికి సైడ్ ల్యాడర్ ఒకటి ఉంటుంది. మీరు డోర్ ఓపెన్ చేయగానే ఫుట్ స్టెప్స్ బయటకు వస్తాయి. వాటిని బటర్ఫ్లై ఫుట్ స్టెప్స్ అంటారు. అవి కూడా ఎక్స్ట్రా అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే బ్లాక్ కలర్ ఉందో, ఈ బ్లాక్ కలర్ కూడా వాళ్ళు షోరూమ్ నుంచి చేయించాలని చెప్తున్నారు. మొత్తం వీటన్నిటికి కలిపి 12 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అయినట్టు చెప్తున్నారు ఓనర్స్ అయితే. దీనికి మొత్తం 4 డోర్స్కి చూసుకుంటే మీకు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి దగ్గర మీకు 90 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. ఇది పెట్రోల్ ఇంజన్. అండ్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడొచ్చు. ఒకసారి మనం బూట్ స్పేస్ కూడా చూద్దాం. ఇక్కడ చూడొచ్చు బూట్ స్పేస్ చాలా తక్కువ ఉంది. మొత్తం ఇది 3 రోస్ ఉంటాయి. సో థర్డ్ రో కూడా మీరు అప్ చేశారనుకోండి, జస్ట్ 160 లీటర్సే ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు బూట్ స్పేస్ పెంచుకోవాలనుకుంటే వీటిని మీరు ఫోల్డ్ చేయొచ్చు. వీటిని ఫోల్డ్ చేసి మీరు బూట్ స్పేస్ని పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు 2 బటన్స్ ఉంటాయి, అప్ యారో డౌన్ యారో తోటి. సో మీరు అప్ యారో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, కార్ మీకు పైకి లెగుస్తుంది. ఎయిర్ సస్పెన్షన్తో వస్తుంది. మీకు నచ్చినట్లయితే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మీ ఇష్టంగా చూడొచ్చు. అండ్ ఇంకా సైడ్ ఈ ల్యాడర్ ఉంది కదా, ఈ ల్యాడర్ ఏదైతే వీళ్ళు పెట్టించుకున్నారో ఇది చాలా లుక్ని ఎలివేట్ చేస్తుంది. చాలా మంది ఇది డిఫెండర్ కొన్న వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కింద ఇది పెట్టించుకుంటుంటారు, లుక్ కోసమే. ఇది యాక్చువల్ దీని పర్పస్ వచ్చేసరికి ల్యాడర్ పైకి ఎక్కడానికి, ఆఫ్ రోడ్ చేయడానికి తయారు చేసిన వెహికల్ కదా, పైకి ఎక్కడానికి ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి అట్లాంటి వాటికి ఇది ఇచ్చింది. దానికి ఎవరు యూస్ చేయరు, ఇది స్టైల్ కోసమే అంతే. డిఫెండర్ మొత్తం మీకు 3 సైజెస్లో వస్తుంది. 90 ఉంటుంది, 110 అండ్ 130. ఇది వచ్చేసరికి 110 మిడిల్లో ఉంటుంది. అండ్ దీనిలో మీకు 7 సీటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది 7 సీటర్తో వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మనం సీట్స్ చూద్దాం ఎలా ఉన్నాయి, ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయి. థర్డ్ రో అసలు కూర్చోవచ్చా లేదా అన్నీ చూద్దాం. థర్డ్ రోకి వెళ్ళాలంటే సీట్ మనం జరుపుకోవాలి ఫస్ట్. అండ్ లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఫస్ట్ నాకు. చాలా చిన్నగా ఉంది స్పేస్ ఇది. కష్టమైన అబ్బా. ఇక్కడ హెడ్ రెస్ట్లు అయితే ఉన్నాయి. లేకు నువ్వు కూడా పైకి లేకు అమ్మయ్య. హెడ్ రెస్ట్లు అయితే ఉన్నాయి, కాకపోతే నీ రూమ్ అసలు లేదు. వాళ్ళు కొద్దిగా మనకి ఏమన్నా ప్లేస్ ఇస్తే కూర్చోవచ్చు. అది కూడా షార్ట్ రైడ్స్కి అంతే. చిన్నపిల్లలు అయితే కూర్చోవచ్చు. కాకపోతే మనం ఆడి Q7 చూసాం కదా, సేమ్ అదే పొజిషన్. మనకి అండర్టైజ్ సపోర్ట్ అయితే అసలు లేదు. ఇట్లా కూర్చోవాలి మీరు, ఈ యాంగిల్ ఇంక్లైన్ యాంగిల్లో కూర్చోవాలి. సో బ్యాక్ కూర్చుంటే మనకి ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఏం లేవు. ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ అటు సైడ్ కూడా ఉంది. అండ్ ఒక కప్ హోల్డర్ ఇచ్చారు. ఇక్కడ ఒక పాకెట్ అయితే ఇచ్చారు. బ్యాక్ రో అయితే చాలా కష్టం కూర్చోవడం. చిన్నపిల్లలు అయితే కొద్దిగా షార్ట్ రైడ్స్ కూర్చోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఒకసారి మనం సెకండ్ రో చూద్దాం. సెకండ్ రో అయితే కంఫర్టబుల్ కూర్చోవచ్చు, బాగున్నాయి. సీట్స్ కూడా మెత్తగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, కుషనింగ్ బాగుంది సీట్స్ది. సెకండ్ రోలు అన్ని బాగానే ఉన్నాయి. నీ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ, అండర్టైజ్ సపోర్ట్ కానీ. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. మిడిల్ ప్యాసింజర్ కూర్చోవచ్చు. ఇక్కడ మీకు మరీ అంత బంప్ ఏం లేదు, ఫ్లాటే ఉంది. సో మిడిల్ ప్యాసింజర్ కూర్చోవచ్చు, కాకపోతే బ్యాక్ కొద్దిగా హార్డ్ అయితే ఉంటుంది. అండ్ మిడిల్ ప్యాసింజర్ కూడా హెడ్ రెస్ట్ అయితే ఉంది. ఇక్కడ మీకు 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సపరేట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ అండ్ బ్యాక్ సపరేట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. 2 మీకు టైప్ ఏ పోర్ట్స్. ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ఎక్కడ చూసినా మీకు గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ చిక్క హ్యాండిల్ పట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. సేమ్ అటు సైడ్ కూడా సేమ్ ఉంటాయి. ఓవరాల్ బ్యాక్ సీట్ కంఫర్ట్ గుడ్. అండ్ ఇక్కడ కూడా ఒక పాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ డోర్స్ విషయానికి వస్తే మాత్రం చాలా సాలిడ్ ఉన్నాయి డోర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ డోర్స్కి స్పీకర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ మీరు పెట్టుకోవచ్చు.
అండ్ చాలా సాలిడ్ ఉంది, బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఒకసారి సౌండ్ వినండి ఫ్రెండ్స్. ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే మాత్రం లోపల మీరు కూర్చోగానే లగ్జరీ ఫీలింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు అంతా మ్యాక్సిమం సాఫ్ట్ టచెసే ఉన్నాయి. అండ్ మీకు రగ్గడ్ ఫీలింగ్ అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఈ స్క్రూస్ కానీ ఇట్లాంటివి చూస్తే మీకు కార్ మీకు సాలిడ్గా ఉంటుంది బిల్డ్ క్వాలిటీ. అండ్ మీరు ఎక్కడైతే చేతులు పెడతారో మొత్తం సాఫ్ట్ టచెస్ అయితే ఉంటాయి. సో కూర్చున్నప్పుడు మీకు మంచి ఎయిరీ ఫీలింగ్ అయితే ఉంది. సన్ రూఫ్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు సన్ రూఫ్ కాకపోతే అంత ఎక్కువ అయితే ఓపెన్ అవ్వదు, ఇది పానరామిక్ సన్ రూఫ్ తోనే వస్తుంది. అండ్ మీకు ఆటో డిమ్మింగ్ IRVM ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మీకు వ్యాంటీ మిర్రర్ అయితే ఇస్తున్నారు, లైట్ కూడా ఉంది. ప్యాసింజర్ సైడ్ కూడా మీకు మిర్రర్ విత్ లైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ మీకు డోర్కి డ్రైవర్ సైడ్ డోర్కి ORVM కంట్రోల్స్ ఉన్నాయి, పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి, చైల్డ్ లాక్ ఉంది. అండ్ మెమరీ ఫంక్షన్ కూడా ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకో, మొత్తం ముగ్గురు అయితే వాళ్ళ తగ్గట్టు మెమరీ సెట్ చేసుకోవచ్చు. మెమరీ సీట్స్తో వస్తుంది మీకు. ఇక్కడ మీకు లాక్ అండ్ లాక్ బటన్స్ ఉన్నాయి. అండ్ డోర్కి మీకు స్పీకర్ కనిపిస్తుంది అండ్ ట్వీటర్ కూడా ఉంది. మొత్తం ఇది మీకు 14 స్పీకర్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది, మెరిడియన్ సౌండ్ సిస్టమ్తో అయితే వస్తుంది. స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మాత్రం స్టీరింగ్ వీల్ ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మాన్యువల్ అయితే కదా, ఎలక్ట్రికల్గా మీరు హైట్ రీచ్ మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ వీల్ లెఫ్ట్ సైడ్ మీకు ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో దాన్ని కంట్రోల్ చేయొచ్చు, వాల్యూమ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, ట్రాక్ చేంజ్ చేయొచ్చు, వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సెంటర్ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తారు అనుకోండి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉందో రైట్ సైడ్ వస్తే మీకు క్రూజ్ కంట్రోల్. ఇది క్రూజ్ కంట్రోల్, ఇక్కడ మీరు స్పీడ్ సెట్ చేయొచ్చు అండ్ ఇక్కడ లిమిటర్ కూడా సెట్ చేయొచ్చు. అంటే మీరు ఒక స్పీడ్ లిమిట్ చేశారనుకోండి, ఆ స్పీడ్ మించి అయితే వెళ్ళదు కారు, లిమిటర్ కూడా ఉంది. ఇక్కడ స్టీరింగ్ వీల్ మీకు రౌండ్ స్టీరింగ్ వీల్ లెదర్ వ్రాప్ తో వస్తుంది. రైట్ సైడ్ వచ్చేసరికి మీకు వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వచ్చేసరికి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ బోనెట్ ఓపెన్ చేయడానికి లివర్ ఇక్కడ బాటమ్ లో అయితే ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు కంప్లీట్ డిజిటల్ తో వస్తుంది, ఎక్కడ మీకు అనలాగ్ అయితే లేదు. మొత్తం స్పీడోమీటర్ కానీ టాకోమీటర్ కానీ ఎవ్రీథింగ్ మీకు డిజిటల్తో వస్తుంది. టాప్లో మీకు ఎన్ని కిలోమీటర్ తిరిగి కనిపిస్తుంది, ఆడోమీటర్ రీడింగ్ 11,000 పైన తిరిగింది ఇది. అండ్ యావరేజ్ కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ మీరు ట్రిప్ డీటెయిల్స్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే ఇక్కడ టాప్లో చేంజ్ అవుతున్నాయి చూడొచ్చు. రేంజ్ కూడా కనిపిస్తుంది, 238 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంది. సెంటర్లో మనకి ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు డిస్ప్లేది. అండ్ ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే మీకు వైర్లెస్ అయితే ఉంటుంది, వ్యాలెట్ మోడ్ ఉంది. సీట్స్ ఉన్నాయి కదా, సీట్స్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సీట్స్ మీకు వెంటిలేషన్తో వస్తాయి, కూలింగ్తో వస్తాయి. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ప్రెజెంట్ హీట్లో ఉంది, ఇక్కడ నుంచి అని మీరు చేయొచ్చు కూలింగ్ హీటింగ్, ఇక్కడ నుంచి అని చేయొచ్చు. ఇక్కడ ఉంది కదా ఏవైతే డైల్స్ ఇచ్చారో ఏసీకి, దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ప్రెస్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ తిప్పితే సీట్ కూల్ అవుతుంది, రైట్ తిప్పితే సీట్ హీట్ అవుతుంది. సో ఓన్లీ ఫ్రంట్ 2 ప్యాసింజర్ డ్రైవర్కి ప్యాసింజర్ సీట్కి హీటింగ్ అండ్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఈకో డేటా ఉంది కదా, మీ డ్రైవింగ్ స్టైల్ బట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. మీ ట్రిప్ ఎలా అయింది దాని గురించి, మీరు ఎలా నడిపారు దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకా మిగతా అన్నీ మీకు నార్మల్లీ వెయిట్ సెన్సింగ్ ఉంది. వెయిట్ సెన్సింగ్ అంటే మీకు ఎంత వాటర్లో వెళ్తుంది, అంటే ఎంత డెప్త్లో వెళ్తున్నారు, ఇది అప్ టు 900 మీటర్స్ వరకు వాటర్లో అయితే వెళ్ళగలదు, దాని గురించి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. అండ్ దీనిలో డ్రైవ్ మోడ్స్ కూడా ఉంటాయి కొన్ని, ఇక్కడ టెరైన్ మోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక బటన్ అయితే ఇచ్చారు, దీన్ని ప్రెస్ చేశారు అనుకోండి, ఈ మోడ్స్ మీకు కనిపిస్తుంది చూడొచ్చు. ప్రజెంట్ ఇది కంఫర్ట్లో ఉంది, ఈకో, కంఫర్ట్. అండ్ ఇది వచ్చేసరికి గ్రాస్, స్నో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు. సో ఇది ఆటోమేటిక్గా లో ట్రాక్షన్ లాంచ్ చేయమంటారు అడుగుతుంది అన్నమాట. చేసుకుంటారు అనుకోండి, ఆటోమేటిక్గా చేస్తుంది అది. సో ఈ డ్రైవ్ మోడ్స్ మీరు ఎక్కడైతే నడుపుతున్నారో, మీరు ఏ టైరైన్ నడుపుతున్నారో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి. మడ్, రాక్, ఆయిల్, శాండ్ చాలా ఉన్నాయి. ఇది ఆఫ్ రోడింగ్ కోసం తయారు చేసింది, ఆఫ్ రోడింగ్ కూడా చాలా ఉంటాయి. ఇది ప్రాపర్ 4-wheel డ్రైవ్తో వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకా మిగతా కంట్రోల్స్ చూసుకుంటే, ఇది మీకు హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది, ఆటో స్టార్ట్ స్టాప్ ఉంది. ఇక్కడ మిగతా అన్ని ఏసీ అండ్ ఫ్యాన్ కంట్రోల్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది, ట్రాక్షన్ మీరు ఇక్కడ నుంచి ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ ఎయిర్ సస్పెన్షన్ కూడా మీరు తగ్గించుకోవడం పెంచుకోవడం ఇక్కడ నుంచి మీరు చేయొచ్చు అనమాట. అండ్ ఇది గేర్ లివర్. అండ్ నాకు ఇది బాగా నచ్చింది, ఏసీ మనం డయల్స్ ఇస్తున్నారు, కంప్లీట్ టచ్ కాకుండా కొన్ని ఫిజికల్ బటన్స్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం మ్యూజిక్ కూడా వాల్యూమ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. అండ్ ఇక్కడ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు 12V ఛార్జింగ్ సాకెట్ ఉంది, ఒక టైప్ ఏ పోర్ట్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ప్యాసింజర్ సైడ్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి, దీని కింద 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది, ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఇక్కడ నుంచి మీరు ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్లో బాక్స్ అయితే ఉంది, కూల్డ్ ఇది. సో ఇక్కడ మీరు ఏదన్నా కూల్ చేయాలనుకుంటే ఇక్కడ పెట్టేయచ్చు మీరు. సో ఇది కూడా బాగుంది ఆప్షన్. చాలా మంది మెడిసిన్స్ క్యారీ చేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ప్రాపర్ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఇవి లేవు అది లేవు అని చెప్పడానికి లేదు. మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే
లోడ్ చేసి పెట్టారు దీనిలో. ఒకసారి మనం ఇంకా డ్రైవ్ చేద్దాం, కానీ డ్రైవ్ చేస్తే మిగతా విషయం మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే ఇది బేస్ మోడల్ 2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. మొత్తం దీనిలో మీకు చాలా ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. మొత్తం పెట్రోల్లో 3 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి, డీజిల్లో ఒకటైతే ఉంటుంది. మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి బేస్ మోడల్ ఇది, అంటే 2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర ఆన్ రోడ్ మీకు 1,30,00,000 పడుతుంది. 1,30,00,000 ఇంకా మనం బెటర్ ఇంజన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇది డిఫెండర్, దీనికి ఉన్న క్రేజ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇది ఇండియాలో తయారు చేయరు కాబట్టి ఖచ్చితంగా ఇది బయట నుంచి కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ లాగా తీసుకొని రావాలి, సిబి యూనిట్ లాగా. సో కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఇంజన్ వర్క్ అయితే మాత్రం వీళ్ళు ఇచ్చే ప్రైస్ కి వర్త్ అయితే కాదు. కాకపోతే మీకు ఈ 2 లీటర్ ఇంజన్ అయినా కానీ పర్లేదు. ఇది మీకు 296 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, 400 Nm టార్క్ ఇస్తుంది. ఎనఫ్ మీకు డైలీ మీరు డ్రైవింగ్ ఎంతూసియాస్ట్ గారు, మీరు పక్క సీట్లో కూర్చుంటారు, డ్రైవ్ ఎక్కువ చేయరు, బాగానే సెట్ అవుతుంది. ఇంజన్ స్మూత్గా అయితే వెళ్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. లేదు మీకు డ్రైవింగ్ బెటర్ ఉండాలి, ఇరగదీయాలి అనుకుంటే మాత్రం దీనిలో మీకు V8 ఇంజన్ ఉంటుంది. V8 ఇంజన్ అది మీకు 5 లీటర్ ఇంజన్, 5 లీటర్ సూపర్ చార్జ్డ్ V8 ఇంజన్. ఇది టర్బో చార్జ్, అది సూపర్ చార్జ్డ్. అది ఇంకా మీకు పవర్ చూసుకుంటే దగ్గర 518 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 625 Nm టార్క్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇంజన్ చాలా బాగుంటుంది. కాకపోతే కాస్ట్ పెరిగిపోతుంది. అది తీసుకోవాలనుకుంటే మీరు 1,80,00,000 దాకా వెళ్ళిపోద్ది బడ్జెట్. దీని మీద కంపేర్ చేస్తే దగ్గర 50,00,000 పెరిగిపోతుంది. అండ్ ఇంకొక ఇంజన్ కూడా ఉంది, ఇంకా పవర్ఫుల్. మీకు అసలు పర్ఫార్మెన్స్ కావాలి, బెస్ట్ డిఫెండర్ పర్ఫార్మెన్స్ పరంగా కావాలనుకుంటే ఇంకొక ఇంజన్ ఆప్షన్ ఉంది, డిఫెండర్ ఆక్టాన్ వస్తుంది. అది 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్. అండ్ అది డైరెక్ట్ BMW ఇంజన్, BMW నుంచి తీసుకున్నారు వాళ్ళు. కాకపోతే అది ఇంకా కాస్ట్ ఎక్కువ అయిపోద్ది. అది పవర్ చూసుకుంటే మీకు దగ్గర పవర్ 626 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానిలో టార్క్ 750 Nm టార్క్ ఉంటుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ అది. సో అది మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోతుంది, 3,20,00,000 పడుతుంది ఆన్ రోడ్. సో మీ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే డిఫెండర్లో మీరు డబ్బులు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. లేదు నాకు లుక్స్ కావాలి, రోడ్డు మీద నేను డిఫెండర్ వాడుతున్నాను, ఇంజన్ నాకు సంబంధం లేదు అనుకుంటే అప్పుడు మీరు దీనికి వెళ్ళొచ్చు. బేస్ మోడల్ 1,30,00,000 వస్తుంది. అండ్ దీనిలో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది. డీజిల్ ఇంజన్ వస్తారు మీకు 3 లీటర్ డీజిల్ ఇంజన్. అది కూడా సేమ్ పెట్రోల్ ఇంజన్ అంత పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, 296 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి టార్క్ దానిలో మీకు ఎక్కువ ఉంటుంది. సో దీనిలో 400 Nm అయితే దానిలో 650 Nm టార్క్ ఉంటుంది. డీజిల్ ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీనికంటే. కాకపోతే అది కూడా మీకు కాస్ట్ పెరుగుతుంది, కాస్ట్ 1,50,00,000 పైకి వెళ్ళిపోతుంది ఆన్ రోడ్. ఇవి ఇంజన్ ఆప్షన్స్ అయితే. ప్రజెంట్ మనం మన దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను నడుపుతుంది ఇది. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ కూడా బాగాలేదు. ఎంతో ప్లాన్ చేసాం డిఫెండర్ బాగా చేయాలని చెప్పి వీడియో. వర్షం కూడా చాలా పడుతుంది, అంత భయంకరంగా పడుతుంది. నాకు రోడ్ కూడా సరిగ్గా అనిపించట్లేదు. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే దీనిలో మీకు 9.2 km/లీటర్ మైలేజ్ అయితే వస్తుంది. 0-100 ఈ ఇంజన్ వచ్చేసరికి మీకు 7.4 seconds టైం తీసుకుంటుంది. అదే మనం 5 లీటర్ సూపర్ చార్జ్డ్ V8 ఇంజన్ తీసుకున్నాం అనుకోండి, అది వచ్చేసరికి 0-100 5.2 5.4 seconds ఆ మధ్యలో అయితే వెళ్ళిపోతుంది. అదే మీరు టాప్ మోడల్కి వెళ్ళారనుకోండి, ఆక్టా మోడల్ ఉంటుంది కదా, 4.4 లీటర్ BMW V8 ఇంజన్, దానికి వెళ్తే అది మీకు 0-100 4 secondsలో వెళ్తుంది. సో మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సార్ టైం చూడొచ్చు, 0-100 ఎంత టైం తీసుకుందా ఇది. ఇప్పుడు వర్షం పడుతుంది, మోస్ట్లీ అదే టైంలో వెళ్ళిపోయినట్లుంది. పర్లేదు, ఇంజన్ కూడా మీకు బాగానే ఉంది, జనరల్ డ్రైవింగ్కి అయితే బాగానే ఉంటుంది. కానీ ఇంకా పర్ఫార్మెన్స్ బెటర్ ఉండాలనుకుంటే చెప్పా కదా, V8 ఇంజన్స్కి వెళ్ళడం బెటర్. ఈ కార్ తయారు చేసింది మీకు ఆఫ్ రోడింగ్ కోసం, ఆఫ్ రోడింగ్ కింగ్ ఇది. మీరు ఒకవేళ ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేస్తారు అనుకుంటే మాత్రం ఇలా మీకు 4-wheel డ్రైవ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆఫ్ రోడింగ్ సూపర్ ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 291 mm ఉంటుంది. ఈవెన్ వాటర్ వెయిటింగ్ కెపాసిటీ కూడా దీని 900 mm ఉంటుంది. పక్కా ఆఫ్ రోడింగ్ కోసం తయారు చేస్తారు. ఇక్కడ నుంచి మొత్తం ఒక 1 kilometer ఆఫ్ రోడే ఉంటుంది. మీరు చూడొచ్చు, లోపలికి మీరు ఏం ఫీల్ అవ్వరు, సస్పెన్షన్ అంత బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం ఆఫ్ రోడ్ ఇదంతా, ఇంకా అసలు రోడ్డే లేదు. ఇక్కడ కూడా మీరు దర్జాగా వెళ్ళిపోవచ్చు. ఇది తయారు చేసింది దానికోసం. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కార్. మీకు చూడొచ్చు కిందకున్నాయి వాటర్.
ఎంత స్పీడ్లో వెళ్తున్నాం ఈ ఆఫ్ రోడ్లో. ఏంటి ఇట్లా లోపలికి ఎంత స్మూత్గా వెళ్తుందంటే కాదు, చాలా బాగుంది ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ ఎక్కించాలి కొండ. సస్పెన్షన్ అయితే మీకు లోపలికి ఏం తెలియట్లేదు. మీరు దేనిపై నుంచి వెళ్తున్నా కానీ మీరు స్పీడ్ బ్రేకర్స్ నుంచి వెళ్ళండి. నేను చాలా రఫ్ రోడ్స్లో నుంచి వచ్చాను నేను. ఎక్కడ లోపలికి ఏం తెలియట్లేదు. సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది. ఆఫ్ రోడింగ్ మాత్రం చాలా బాగుంది. బిగ్ థమ్స్ అప్. మొత్తం వాటర్, ఇప్పుడు వాటర్ టెస్ట్ చేద్దాం. ఇదే ఉన్నాం. చిందండి 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 చిందండి. చాలా బాగుంది. ఆఫ్ రోడింగ్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇట్లాంటి రోడ్స్లో. ఈ కారు హైట్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు. ఎస్యూవీ కాబట్టి మీకు ఖచ్చితంగా బాడీ రోల్ అయితే విపరీతంగా ఉంటుంది. దీనిలో బొంగరంలా తిరుగుతారు మీరు కార్నర్స్లో. అది ఒకటి ఉంటుంది. దీని సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది. దీనిలో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, ESC అన్నీ ఉంటాయి. 360 డిగ్రీ కెమెరాస్ కూడా ఉంటాయి. సేఫ్టీ పరంగా అసలు మనం పేరు పెట్టాల్సిన అవసరం 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ కార్ అయితే. లుక్ వైజ్ దీన్ని బీట్ చేసే కార్లు ఎక్కువ మంది దీన్ని తీసుకునేది రోడ్ ప్రెజెన్స్ కోసమే. అది చూడగానే అసలు అదొక లుక్ అదిరిపోద్ది, కళ్ళకి భలే కొడుతుంది. ఈ కలర్ కంటే బ్లాక్ కలర్ ఇంకా చాలా బాగుంటుంది. బ్లాక్ తీసుకోలేని వాళ్ళు ఈ కలర్కి అయితే వెళ్తారు. ఇది కూడా మంచి సెల్లింగ్ కలర్ అనమాట. బ్లాక్, ఈ కలర్, 2 కలర్స్ బాగా అమ్ముడుపోతుంటాయి డిఫెండర్. మ్యూజిక్ సిస్టమ్ కూడా దీనిలో మీకు 14 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఫ్రెండ్స్, ఈ కార్ మనకి ప్రొవైడ్ చేసింది వచ్చేసరికి ఈ ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళది కారు. లెఫ్ట్ నుంచి వద్దాం. కారు నడిపేది ఆర్కే అండ్ వాళ్ళ తమ్ముడు సంతోష్, వాళ్ళ అన్నయ్య సందీప్. సో వీళ్ళ ముగ్గురు బాగున్నారు. ఏమంటారు, ముగ్గురు మనగాళ్ళలాగా, ముగ్గురు వైట్ షర్ట్లు, ముగ్గురు 3 డిఫరెంట్ బిజినెస్లో ఉన్నారు. వింటే సంతోష్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్ చేస్తారనమాట. నాగోల్ కదా? అవునండి, నాగోల్ షోరూమ్ ఉంది కదా, వాళ్ళదే అది. అండ్ తను వచ్చేసరికి రియల్ ఎస్టేట్ లైక్ GHMC అప్రూవల్స్, ఇట్లాంటివి HMD అప్రూవల్స్ ఉంటాయి, అట్లాంటివి చేస్తూ ఉంటారు. తను వచ్చేసరికి బిల్డింగ్, సందీప్ వచ్చేసరికి బిల్డర్ అనమాట. అసలు ముగ్గురు అన్నదమ్ములు 3 డిఫరెంట్ ఫీల్డ్. ముగ్గురు బాగా అన్యోన్యం కూడా చూడడానికి. అండ్ తనకి డిఫెండర్ సజెస్ట్ చేసిన వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య తను GLS తీసుకుందాం అన్నాడంటే, పాపం వాళ్ళ అన్నయ్య డిఫెండర్ అనేసరికి అన్నయ్య మాట కాదని లేక డిఫెండర్ అయితే కొన్నాడు. హ్యాపీ అని డిఫెండర్ కొన్నందుకు చాలా హ్యాపీ. బాగుందండి అన్నయ్య సజెషన్ ఎప్పటికైనా. ఏమి నచ్చింది దీనిలో కార్లో? మనం కారులో వెళ్తా ఉంటే అందరు మనల్ని చూస్తూ ఉంటారు. అటెన్షన్ అదొకటి ఉంటుంది డిఫెండర్లో. మన రోడ్ ప్రెజెన్స్ బాగుంటుంది. అది చూడడానికి హైట్ కూడా అసలు చాలా బాగుంటుంది. రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అందరు తిరిగి చూస్తుంటారు. అండ్ ఇంకొకటి కలర్. డిఫెండర్ అంటే ఎక్కువ మంది కొనే కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్. మీరు ఎందుకు గ్రీన్కి వెళ్ళారు? వెహికల్ టు వెహికల్ నాకు డిఫరెన్స్ అనిపిస్తుంది. అంటే గ్రీన్ కలర్ వచ్చేసి నాకు చూడడానికి కొంచెం క్లాస్ గా అనిపించింది. బ్లాక్ తీసుకుంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అని ఒక ఫీల్ అనిపించింది. వైట్ చూసాను, అంబులెన్స్ చూసినట్టుగా అనిపించింది. సో దట్ నేను గ్రీన్ చూస్ చేసుకున్నాను. అండ్ ఎన్ని నెలలు అయింది తీసుకొని ఆల్మోస్ట్ 1 year అవుతుంది. యాక్చువల్గా అందరు చెప్పేది ఏంటంటే ల్యాండ్ రోవర్ మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అని అంటారు. ఏమైనా లేవు కదా? ఇప్పటి వరకు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ నేను ఏం చూడలేదు. నీకేం చాలా కంఫర్ట్ గా ఉంది. మైలేజ్ ఎంత వస్తుంది? నేను చూడలేదు, బట్ అసలు పట్టించుకోరు అనుకుంటా. 6 to 7 అనుకుంటున్నాను. 6 to 7 అంటే ఇలా ఉండాలన్నమాట. మా కార్ మైలేజ్ ఎంత వస్తుందో మనకు తెలియకూడదు. కారు కొంటే అట్లా ఉండాలి, మైలేజ్ మైండ్లోనే ఉండకూడదు. అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. ఇంకొకటి, ఇది లాంగ్ వెళ్ళారు ఎప్పుడన్నా? లాంగ్ అంటే ఒక 100, 150, 200 మ్యాక్స్, అంతకంటే వెళ్ళలేదు. ఫీచర్స్ అన్నీ ఉన్నాయి దీనిలో. ఏమైనా అసలు యూజ్ చేస్తారు వాటిని? లేదా హీటెడ్ సీట్ కానీ, కూలింగ్ సీట్స్ కానీ ఎక్కువ ఫీచర్స్ యూజ్ చేయాలి? నేనైతే యూజ్ చేశాను. మొన్న ఇది వెహికల్ చెప్పా సెకండ్ టైం మేము షూట్ చేయడం. వర్షం పడుతుంది ఫుల్. అసలు ఎందుకు వర్షం పడుతుందో కూడా తెలియదు. చాలా చల్లగా ఉంది. తర్వాత మొత్తం తడిసిపోయాం. అప్పుడు హీటెడ్ సీట్స్ యూజ్ చేశాను నేను. బాగా అనిపించింది నాకు. దీనిలో 2 ఉన్నాయి, హీటెడ్ ఉన్నాయి, కూలింగ్ సీట్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం హీటెడ్ సీట్స్. బాగా అనిపించింది. అండ్ డిఫెండర్ దీని వెయిటింగ్ పీరియడ్. నాకు వెహికల్ రావడానికి నేను 10 months వెయిట్ చేశాను. 10 months చాలా ప్రెజరైజ్ చేసిన తర్వాత 10 months కి నాకు అంటే మీరు ఫాలో అప్ చేస్తా ఉన్నారు? వాళ్ళు బుక్ చేసిన దగ్గర నుంచి 10 months అలా వెయిట్ చేయాలి దీనికోసం. సో ఇది మెయిన్ ప్రాబ్లం. దీనికి వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందరికి డిఫెండర్ కావాలి, కాకపోతే వాళ్ళు తెప్పించే కొన్ని అనమాట. ఒకసారి దీన్ని ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే తక్కువ టైం పట్టచ్చు అనుకుంటున్నా. వెయిటింగ్ పీరియడ్ చెప్పలేం. తనైతే హ్యాపీగా ఉన్నాడు. మీరు ఎవరైనా నడిపారా ఎప్పుడన్నా?
ముగ్గురు నడుపుతారు. సో ముగ్గురు 12,000 kilometers divided by 3 అంటే ముగ్గురు బై అంటే 444 అనమాట. అంటే అందరూ వాడతారు ఈ కారు, అలా ఉండాలన్నమాట. అయితే అబ్బా డిఫెండర్ చాలా మంది అడిగా డిఫెండర్ గురించి. డిఫెండర్ మీ ముందుకు తీసుకొచ్చాం వీళ్ళ సహాయంతో. థ్యాంక్ యూ. చాలా బాగున్నారు మీరు. మిమ్మల్ని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొంతమంది పీపుల్ని కలిస్తే. నాకు వీళ్ళని కలిసినప్పుడు నాకు పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. ఇది కార్ గురించి ఎలా ఉంది డిఫెండర్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో చాలా ఎఫర్ట్ పెట్టారు మా వాళ్ళు కూడా, పాపం వర్షంలో చాలా ఎఫర్ట్ పెట్టారు. ఖచ్చితంగా లైక్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎలా అనిపించిన వీడియో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కదా, అప్పుడు సెలవు, బాయ్.